ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నటువంటి బంగారం వెండి ధరలు ఫిబ్రవరి ఆరంభం నుంచి చూసుకుంటే కొంచెం తగ్గుదల అయితే కనిపిస్తుంది. మరి పెళ్లిళ్ళ సీజన్ రాబోతుంది, మాఘమాసం వచ్చేసింది. ఈ తరుణంలో బంగారం వెండి తగ్గడం అనేది సామాన్యులకు చాలా శుభవార్త అనుకోవాలి. ఒకసారి మనం గత 10 రోజులుగా 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 22 క్యారెట్లు, 24 క్యారెట్లు గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి ఫిబ్రవరి 16వ తారీఖు వరకు చూసుకుంటే 24 క్యారెట్స్ ఫిబ్రవరి 7వ తారీఖును చూసుకుంటే 15,660 రూపాయలు ఉంది. అంటే 289 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అది 22 క్యారెట్స్కి వస్తే 14,355. ఇక్కడ మళ్ళీ 265 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 8వ తారీఖు వస్తే 24 క్యారెట్లు 15,660 రూపాయలు. ఇక్కడ అంటే మళ్ళీ పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,355. ఇక్కడ కూడా పెరగలేదు, తగ్గలేదు, ధర స్థిరంగానే ఉంది. ఇంకా ఫిబ్రవరి 9వ తారీఖు గురించి మాట్లాడితే 24 క్యారెట్స్ వచ్చేసి 15,779. అంటే 131 రూపాయి ఇక్కడ మళ్ళీ పెరగడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,475. 120 రూపాయలు మళ్ళీ ఇక్కడ పెరుగుదల కనిపిస్తుంది. ఇంకా ఫిబ్రవరి 10వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,878. అంటే 87 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్స్కి వస్తే 14,555. ఇక్కడ మళ్ళీ 80 రూపాయలు పెరుగుదల చూస్తున్నాం. అంటే కొంచెం పెరిగింది. ఇంకా ఫిబ్రవరి 11వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,960 రూపాయలు. మళ్ళీ ఇక్కడ 82 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,630 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 75 రూపాయలు పెరుగుదల. అంటే చూస్తున్నారు కదా, 87, 82, 80, 75 అంటే స్వల్పంగా పెరుగుతుంది, మరి ఎక్కువగా కాదు. ఫిబ్రవరి 12వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ వచ్చేసి 15,840 రూపాయలు. ఇక్కడ చూడండి మళ్ళీ 120 రూపాయలు తగ్గుదల చూస్తున్నాము ఫిబ్రవరి 12వ తారీఖుని. మరి అలాగే 22 క్యారెట్స్ చూసుకుంటే 14,520 రూపాయలు. మళ్ళీ ఇక్కడ 110 రూపాయలు మళ్ళీ మనకి తగ్గడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 13వ తారీఖు వెళ్తే 24 క్యారెట్స్ వచ్చేసి 15,578. ఇక్కడ మళ్ళీ 262 రూపాయలు మళ్ళీ తగ్గింది. ఇంకా 22 క్యారెట్స్కి వెళ్తే 14,280 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 240 రూపాయలు మళ్ళీ తగ్గింది. అంటే చూడండి, ఫిబ్రవరి 12వ తారీఖుని 13వ తారీఖుని చూసుకుంటే మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. 10, 11వ తారీఖు చూసుకుంటే 82 రూపాయలు, 80 రూపాయలు పెరగడం చూసాం. అదే తగ్గుముఖం పడేటప్పుడు చూసుకుంటే 120 రూపాయలు, 260 రూపాయలు చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 14వ తారీఖు మాట్లాడుకుంటే 24 క్యారెట్స్ 15,775. ఇక్కడ మళ్ళీ 197 రూపాయలు మళ్ళీ పెరిగింది. ఇంకా 22 క్యారెట్స్కి వెళ్తే 14,460 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 180 రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 15కి వెళ్తే 24 క్యారెట్స్ 15,775. ఇక్కడ మళ్ళీ ధర స్థిరంగా అనేది, పెరగలేదు, తగ్గలేదు. ఇంకా ఫిబ్రవరి 15, 22 క్యారెట్స్కి వస్తే 14,460 రూపాయలు. ఇక్కడ కూడా మళ్ళీ పెరగలేదు, తగ్గలేదు, ధర స్థిరంగానే ఉంది. ఇంకా ఫిబ్రవరి 16కి వస్తే 24 క్యారెట్స్ 15,644 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 131 రూపాయి మళ్ళీ మనకి తగ్గడం చూస్తున్నాం. ఇంకా మళ్ళీ 22 క్యారెట్స్కి వస్తే 14,340 రూపాయలు. మళ్ళీ ఇక్కడ 120 రూపాయలు మళ్ళీ తగ్గడం చూస్తున్నాం. అంటే చూడండి, స్వల్పంగా తగ్గుతుంది బంగారం ధర, ఒక్కసారి దూసుకుపోతుంది బంగారం. సామాన్యులు కొనుక్కోలేరు అనుకునేటువంటి పరిస్థితిలో బంగారం ధర తగ్గడం అనేది ఇది గొప్ప విషయమే అనుకోవాలి. ఇట్స్ గుడ్ న్యూస్ అనుకోవాలి. చూసుకుంటే మరి 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ గత 10 రోజులుగా అయితే ధర ఇలా ఉంది. మరి ఈ తగ్గుదల అనేది ఇలానే ఉంటుందా, మళ్ళీ పెరగొచ్చు, తగ్గొచ్చు అంటే అది మనం వేచి చూడాల్సింది. అంటే తగ్గుతుంది కదా, మరి వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటే మనీ ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కోండి, కానీ అప్పులు చేసి ఈఎంఐ పెట్టి కొనుక్కోద్దని అనలిస్టులు అయితే చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి బంగారం ధర అయితే ఇలాగ ఉంది. సో మరి ఇక వెండి గురించి మాట్లాడుకుంటే గత 10 రోజులుగా వెండి ధర అంటే 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ గురించి మాట్లాడితే ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి ఫిబ్రవరి 16వ తారీఖు వరకు చూసుకుంటే వెండి ఫిబ్రవరి 7వ తారీఖుని 10 గ్రాముల వెండి 2,850 రూపాయలు ఉంది. 100 గ్రాములకు వచ్చేసి 28,500. ఇంకా 1 కేజీ 2,85,000. ఇక్కడ చూడండి 5,000 పెరగడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 8వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,850 రూపాయలు, 100 గ్రాములు 28,500. ఇంకా 1 కేజీకి వెళ్తే 2,85,000. ఇక్కడ పెరగలేదు, తగ్గలేదు, ధర అంతే ఉంది. ఇంకా ఫిబ్రవరి 9వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 కేజీ 3 లక్షలు. ఇక్కడ మళ్ళీ 15,000 పెరగడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 10వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000,
1 కేజీ 3 లక్షలు. ఇక్కడ కూడా ధర పెరగలేదు తగ్గలేదు, 3 లక్షల్లోనే ఉంది. ఇంకా ఫిబ్రవరి 11కి వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 కేజీ వచ్చేసి మళ్ళీ 3 లక్షలు. ఇక్కడ కూడా ధర పెరగలేదు తగ్గలేదు, 3 లక్షల్లోనే ఉంది. అంటే ఫిబ్రవరి 10, 11, 12 తారీఖులో చూసుకుంటే వెండి కిలో 3 లక్షల్లో ఉన్నట్టు చూస్తున్నాం. అంటే 4,25,000 వరకు వెళ్ళినటువంటి ధర 3 లక్షలకు వచ్చి ఇక్కడ ఆగింది 3 తారీఖుల్లో. ఇంకా 13 తారీఖు వస్తే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, 1 కేజీ 2,80,000. ఇక్కడ మళ్ళీ ఒకేసారి 20,000 తగ్గడం చూస్తున్నాం. ఫిబ్రవరి 14కి వస్తే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, 1 కేజీ 2,80,000. ఇక్కడ కూడా ధర పెరగలేదు తగ్గలేదు, మళ్ళీ 2,80,000లో ఉంది. ఇంకా ఫిబ్రవరి 15 వస్తే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, 1 కేజీ 2,80,000. అంటే 14వ తారీఖు 15వ తారీఖు కూడా 2,80,000 అయితే వెండి ఉండడం చూస్తున్నాం. ఇంకా 16వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా 1 కేజీకి వస్తే 2,80,000. అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనము 14, 15, 16 తారీఖులో చూసుకుంటే 2,80,000 అయితే వెండి అయితే ఉంది. మరి 4 లక్షల వరకు వెళ్ళినటువంటి ధర వెండి ధర ఇప్పుడు 2,80,000కి రావడం అనేది చూస్తున్నాం. అంటే తగ్గుతూ వస్తుంది ధర. బంగారం ఎలా తగ్గుతుందో వెండి కూడా క్రమేపా తగ్గడం అయితే చూస్తున్నాము. మరి అనలిస్టులు చెప్పేది ఏంటంటే ఈ టైంలో తగ్గుతుంది కాబట్టి కొనాలి అనుకున్న వాళ్ళు, బడ్జెట్ ఉంది, మరి అవసరము, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది, మా అమ్మాయికి బంగారం పెట్టాలి, వెండి పెట్టాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఉంటే, బడ్జెట్ ఉంది, కొనాలి అని అత్యవసరం అయితే తప్ప మీరు అప్పులు చేసి ఈఎంఐలు పెట్టి కొనొద్దు, ధర తగ్గిపోతుంది కదా అని చెప్పేసి ఉన్నవి అమ్ముకొని కొనుక్కోవడాలు అలాంటి పనులు చేయొద్దని అనలిస్టులు చెప్పడం చూస్తున్నాం. సో చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. హైదరాబాద్కి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకున్న ఏవైతే ఈ వెండి బంగారు ధరలు ఉన్నాయో టీసీఎస్, జిఎస్టీ ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. సో మరి ఎగ్జాక్ట్గా ఇంకా రేట్స్ తెలియాలి అనుకుంటే లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళి కనుక్కొని మీరు కొనుక్కోవడం అనేది చూసుకోండి. సో ఈరోజు బంగారం వెండి ధర అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.